గురువుగారు, ఈ మధ్య కొంతమంది ప్రముఖులు జ్యోతిష్య శాస్త్రము ఓన్లీ ఖగోళ శాస్త్రం అని అంటున్నారు. అసలు జ్యోతిష్య శాస్త్రానికి వ్యక్తులకి సంబంధం లేదా? దీనిపై మీరేమంటారు? జ్యోతిష శాస్త్రం అన్నటువంటిది ఖగోళ శాస్త్రానికి మూలం. జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా చేసుకొని ఈరోజు అస్ట్రానమీ తయారైంది. అనగా ఈ ఖగోళ శాస్త్రం ఏర్పడింది. ఈ ఖగోళ శాస్త్రాన్ని ఈరోజు మనం విస్తృతంగా మన వాళ్ళు ఇంతగా దాన్ని పరిశోధన చేయడం, దాని గురించి వివరిస్తున్నటువంటి సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రమే వారికి మూలమైంది, ఆధారమైంది. కనుక జ్యోతిష్ శాస్త్రము 100% ఖగోళ శాస్త్రమే. కానీ ఇది కేవలం ఖగోళానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది వ్యక్తులకు సంబంధించింది కూడా. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి జీవరాశి మీద ఆ శాస్త్రానికి ఆధారం ఉంటుంది, అనగా ఆ శాస్త్రం యొక్క ప్రభావం ఉంటుంది. ఒక మనుషులకే కాదు, జంతువులకు, పక్షులకు, వృక్షజాతులకు కూడా జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావం వాటి మీద ఉంటుంది. అనగా గ్రహాల యొక్క కాంతులు ఎక్కడెక్కడ ప్రసరింపబడతాయో వాటన్నిటి మీద జ్యోతిష్ శాస్త్ర ప్రభావం ఉంటుంది. కనుక జ్యోతిష్ శాస్త్రము ఖగోళ శాస్త్రానికో లేకపోతే దేశ రాజకీయ కాలాలకు సంబంధించినటువంటిది కాదు. వాటికి సంబంధించింది, దానితో పాటు వ్యక్తి జీవితాలకు సంబంధించింది కూడా. 100% దేశ రాజకీయ పరిస్థితులను, దేశకాల పరిస్థితులు, వర్షాల గురించి, కరువు కాటకాల గురించి, భూకంపాల గురించి, విపత్తుల గురించి చెప్తుంది. అలాగే దేశ సరిహద్దుల్లో యుద్ధాల గురించి చెప్తుంది, అనారోగ్యాల గురించి చెప్తుంది, వ్యక్తి జీవితాల గురించి కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇది వ్యక్తి జీవితాల గురించి చెప్పే శాస్త్రం కాదు అని చెప్పడము సబబు కాదు.